హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు మీ అందరికీ టిఫిన్ అయిందా ఇంకా లేదా? మాకైతే ఇప్పుడిప్పుడే అవుతుందండి. అదేంటంటే ఈ పెసరట్టు అనమాట. ఈ పెసరట్టుని పొట్టు శుభ్రంగా కడగాల్సిన పని లేదండి. ఈ మాత్రం కడిగితే చాలు. ఇంకా పొట్టున్నా కూడా బాగుంటుందన్నమాట. పొట్టులో ఉండే ఫైబర్ అది మన హెల్త్కి చాలా బాగుంటుంది, మంచిది. దీన్ని నేను మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తాను. అందులో 2 నానబెట్టిన మెంతి గింజలు, ధనియాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తానమాట. ఇది ఇంట్లో ఉండేది మేమిద్దరమే కాబట్టి మా ఇద్దరికి ఇది చాలా ఎక్కువ అనమాట అండి. ఈ పిండి ఇది ఒక 8 దోశలు అవుతాయన్నమాట. పెసరట్లు 8 అవుతాయన్నమాట. నేనైతే 6 వేస్తాను అనుకోండి. అంత మందంగా వేస్తాను నేను. పలచగా వేయడం నాకు పెద్దగా రాదు. ఇంకొంచెం వాటర్ కూడా మిక్స్ చేయాలన్నమాట. మరీ ఇంతలా గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ తరిగి పెట్టుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర కూడా వేసి మొత్తం 3 మిక్స్ చేసేస్తానన్నమాట. మిక్స్ చేసేసి పెనం పైన ఫస్ట్ నూనె వేయకుండా దోశని మనకు కావాల్సిన పరిమాణంలో చేసుకుని అప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకొని వాటిని కొంచెం బాగా ప్రెస్ చేస్తానన్నమాట. ఎందుకంటే విడిపోయి వచ్చేస్తాయేమో నాకు భయం. అలా విడిపోయి వచ్చేస్తే ముక్కలు విడిగా మళ్ళీ మనం తినలేమన్నమాట. అందుకని బాగా ప్రెస్ చేస్తాను. చుట్టూ నెయ్యి నూనె కలిపి కొద్దిగా ఒక పక్కన పెట్టి పోస్తాను. అల్లం ముక్కలు ఎక్కువ వేస్తాం కాబట్టి, నెయ్యి కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి అల్లం నేతి పెసరట్టు అని కూడా చెప్పచ్చు. ఈ 2 ఉంటేనే ఈ పెసరట్లో బాగుంటుందండి. అల్లం నెయ్యిని ఒకవేళ చుట్టూ నెయ్యి వేసుకోకపోయినా నూనె వేసుకున్న మధ్యలో ఇలా వెన్న వేసుకొని ఈ అట్టుని ఇలా మడత పెట్టి వేడి వేడిగా తింటే ఉంటుందండి అద్భుత. ఇంకా తింటే మనకి చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట. తీసుకెళ్ళి ఇచ్చేస్తాను వెంటనే. చల్లారిపోతే బాగుండదు, ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి. ఒకటి వేసినప్పుడే మనం పెట్టే వాళ్ళకి పెట్టేయాలన్నమాట. ఇదన్నమాట సంగతి. చాలా వేడిగా ఉండగా తినాలి ఇవి. కొంచెం పల్చగా వేసుకుంటే బాగుంటాయి. హోటల్లో అయితే 2 బియ్యం గింజలు కూడా నానబెట్టి వేస్తారని వినికిడి, నాకు తెలిసిన సమాచారం. అంటే అవి కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. మనవి కొంచెం స్మూత్గా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.